ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకొంచున్నాను. ఈరోజు అంతా కూడా మీ చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుచేయును గాక. యెషయా గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనములో సెలవిస్తుంది, మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు అనేటువంటి మాటను చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రతిరోజు మనం ఎదురు చూసేటువంటి మన జీవితంలో ఎదురు చూసేటువంటి ఒక విషయం ఏంటంటే, నాకు మేలు జరుగుతుందా, నాకు ఎప్పుడన్నా మేలు జరుగుతుందా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటామండి. కానీ అనేక సార్లు మనం ఎదురు చూసేటువంటి మేలు మన జీవితంలో జరుగుతున్నాయంటే లేదు, జరగడం లేదండి. చాలాసార్లు మనకు ఎదురు చూపులంతా కూడా ప్రియులరా మోసపోవడంలోనే ముగిసిపోతున్నాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె, నీకు ఖచ్చితంగా మేలు కలుగును, నీకు మేలు కలుగును అని చెప్పి దేవుడు మనతో చెప్తున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు చాలాసార్లు మనకు కీడు చేయాలని చెప్పి ఉద్దేశిస్తారండి. కానీ మన యొక్క దేవుడు ఆ యొక్క కీడును మనకు మేలుగా మార్చేటువంటి దేవుడు. దావీదు సౌలు రాజుకు మేలే చేశాడండి. సౌలు దెయ్యంతో పీడించబడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే దెయ్యం పట్టి ఆయన బాధపడుతున్నాడో అప్పుడంతా కూడా దావీదు తన యొక్క వాయిద్యాన్ని వాయించి ఆ యొక్క దెయ్యాన్ని వెళ్ళగొట్టే ఒక వ్యక్తి ఆయన వెళ్ళగొడుతున్నాడు. ఇలాగా దావీదు సౌలు రాజుకి మేలే చేశాడు. కానీ సౌలు రాజు దావీదుకి ఏం చేశాడంటే కీడే చేశాడండి. ఎలాగన్నా దావీదుని చంపాలి అని చెప్పి ఆయన్ను తరుముకుంటూనే ఉన్నాడు, వెంటాడుతూనే ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో కొన్ని సంవత్సరాలు సౌలు రాజుకు భయపడి తన ప్రాణాన్ని కాపాడుకోవడంలోనే చాలా సంవత్సరాలు గడిచిపోయాయండి. అప్పుడంతా కూడా దావీదు యొక్క ఆలోచన ఎలా ఉండుంటుంది, నాకు మేలు జరగదా అని చెప్పి ఆయన మేలు కొరకు అంగలార్చుంటాడండి. ప్రియులారా, ఒక రోజు వచ్చింది, సౌలు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ప్రియులారా, ఏ రాజు అయితే దావీదుని ఆయన చంపాలని వెంటాడాడో ఆ రాజు యొక్క స్థానానికి రాజుగా దావీదుని దేవుడు అభిషేకించాడు. ప్రియులారా, దావీదుకు దేవుడు గొప్ప మేలు చేశాడు. ఆయన యొక్క మంచి క్రియ యొక్క ఫలితాన్ని మనుష్యులు ఇవ్వలేదు, దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఏమన్నా ఒకవేళ సమస్యలు ఏమన్నా వెంటాడుతున్నాయేమో, నీ కుటుంబాన్ని ఒకవేళ సమస్యలు వెంటాడుతున్నాయేమో, నేను పారిపోవడంలోనే నా జీవితము చాలా సంవత్సరాలు గడిచిపోతున్నాయి అని చెప్పి నువ్వేమన్నా బాధపడుతున్నావేమో, ఒకటి అయిపోతే ఒకటి ముగిసిపోతే ఒకటి వెళితే ఒకటి, ఇలాగ నన్ను మార్చి సమస్యలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి, నేనేం చేయాలి, నాకు మేలు కలగదా అని చెప్పి అంగలారుస్తున్నా నిన్ను చూసి ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు అంటున్నాడు, భయపడొద్దు, నీకు ఖచ్చితంగా మేలు జరుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నువ్వు భయపడొద్దు, నీ యొక్క మంచి క్రియ యొక్క ఫలాన్ని నువ్వు ఖచ్చితంగా అనుభవిస్తావని చెప్పి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన నీతో మాట్లాడుతున్నాడు దేవుడుగా. కాబట్టి మనం ధైర్యంగా ఉందాము. మనుష్యులు మనకు కీడు చేయాలని ఉద్దేశించినా కూడా మనకు మేలు చేసేటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా నీకు నీ కుటుంబానికైనా మేలు చేస్తాడు, మేలు జరిగిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మీ మాటలు విన్న తండ్రి, మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీకు మేలు కలుగును అని తండ్రి స్తోత్రం అయ్యా మీ మాట చెబుతుంది. అయ్యా, ఆ మాట ప్రకారం మీ బిడ్డలకు మేలు కలుగును గాక. యేసయ్య నామములో తండ్రి వీరి యొక్క మంచి క్రియల యొక్క ఫలాన్ని తండ్రి వీరు అనుభవించురుగా కానీ ప్రార్థిస్తున్నాను. ఈరోజు అంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ దీవించే హస్తం మీ బిడ్డలతో తోడుని నడిపించండి అయ్యా. వీరిని వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క కీడు శాశ్వతంగా తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రమయ్యా, మీ బిడ్డలకు తండ్రి మీరు మేలు జరిగించండి, వారి యొక్క మంచి క్రియలకు తగిన ఫలితాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వాక్యము 100% నీ బిడ్డల యొక్క జీవితంలో నెరవేరునుగా కానీ యేసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.